నంద్యాల జిల్లా ప్యాపిలి మండలం జలదుర్గం గ్రామంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం ఏర్పాటుకు హైకోర్టు సూచనలు ఉన్నప్పటికీ అధికారులు అమలు చేయడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు వీరయ్య మాదిగ ఆగ్రహం వ్యక్తం చేశారు. విగ్రహాన్ని 15 అడుగులు ముందుకు జరిపి అంబేద్కర్ ప్రాంగణంగా అభివృద్ధి చేయాలని సూచించిన రెవెన్యూ, టెలికాం, గ్రామ పంచాయతీ అనుమతుల పేరుతో జాప్యం చేస్తున్నారని విమర్శించారు. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ విగ్రహానికి 3 సెంట్ల స్థలం కేటాయించలేకపోవడం దురదృష్టకరమని పేర్కొంటూ హైకోర్టు ఆదేశాలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. అటొద్దుమా రారే పోతుంటే మీరు చూస్తారేమో అది అనేది కష్టపడుతుంటే మీరు ఇచ్చేస్తే నేనే చేసేది. నంద్యాల జిల్లా ప్యాపిలి మండలం జలదుర్గం గ్రామంలో దళితులు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని గత 3 సంవత్సరాల క్రితం అక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. కొందరు మైనార్టీలు రోడ్డుకు ఈ విగ్రహం అడ్డంగా ఉందని, ప్రజా రవాణాకు చాలా ఇబ్బందికరంగా ఉందని చెప్పనేసి హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. అయితే హైకోర్టు ఉత్తర్వుల ప్రకారంగా మేము దాన్ని కొంత జరపమని చెప్పనేసి వారి ఉత్తర్వులు ఉన్నది. ఆ 10 అడుగులు ముందుకు విగ్రహాన్ని జరిపి ఆ మొత్తం ప్రాంగణాన్ని అంతా కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని ప్రాంగణంగా మార్చాలని చెప్పని ఇలా కలెక్టర్ గారితో గతంలో చెప్పాను. మన ఈ మధ్యకాలంలో ఎస్సీ కమిషన్ వచ్చి ఎస్సీ కమిషన్ కూడా ఇవన్నీ కూడా ఏదైతే గౌరవ హైకోర్టు ఇచ్చినటువంటి ఆ సూచన నివేదిక ఏదైతే ఉందో దాన్ని మీరు ఇంప్లిమెంట్ చేయమని చెప్పని కూడా మేము కోరి ఉన్నాము. కాబట్టి ఈరోజు భారత రాజ్యాంగ నిర్మాతకు ఈరోజు ఉండడానికి ఆయన నీడ లేని పరిస్థితిలో ఈ భారతదేశంలో కనిపిస్తూ ఉంది. మరి ఆయనకు ఇచ్చేటువంటి 3 సెంట్ల స్థలం అంత కష్టపడి రాజ్యాంగం రాసిన మహానుభావుడికి 3 సెంట్ల స్థలం ప్రభుత్వాలు ఇవ్వాలని చెప్పంటే ఎన్నో రకాల కారణాలు సాకులు చెప్తా ఉన్నారు. దానికి పర్మిషన్ కావాలన్నారు. ఇటు రెవెన్యూ వాళ్ళ అందరి ఆమోదంతో తీసుకునేటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. అయినా కూడా ఏదో ఒక కారణం చెప్తున్నారు. ఆర్ఎంబీ రహదారుల అభ్యంతరాలు ఉన్నాయని చెప్తున్నారు. అట్లా టెలికాం వాళ్ళ అభ్యంతరాలు ఉంటాయని చెప్తున్నారు. గ్రామ పంచాయతీ నుంచి అభ్యంతరాలు ఉన్నాయని చెప్తున్నారు. చివరకు గ్రామ ప్రజల తీర్మానం కూడా కావాలని చెప్పని అడుగుతా ఉన్నారు. ఇది చాలా దుర్మార్గం. కాబట్టి బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి స్థలం ఎవరైనా కోరిన చోట అది ఖచ్చితంగా ప్రభుత్వం ఇవ్వాలని చెప్పనేసి మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం. దీంట్లో ఏ రకంగా కారణాలు చెప్పి విగ్రహాలు పెట్టనీయకుండా చేస్తే అది మేము ప్రతిఘటించే పరిస్థితిలో ఉంటామనే విషయం కూడా ప్రభుత్వాలకు నాయకులు చెప్తున్నాం. ఓట్లు వేసుకునేటప్పుడు చాలా చెప్తున్నారు, రాజ్యాంగం గురించి మాట్లాడుతున్నారు చట్టసభల్లో. మరి రాజ్యాంగ నిర్మాతకు అవమానాలు జరుగుతుంటే ఏం చూసేది? మీరు పరిష్కరించడానికి మీరు అధికారం లేదా అని చెప్పని అడుగుతున్నాం. ఖచ్చితంగా ఈ డిమాండ్ విషయం మీద అందరూ ఐక్యంగా ఏ గ్రామంలో అయినా కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి అందరూ కలిసికట్టుగా సహకరించాల్సినగా అన్ని కులాల ప్రజలకు నేను మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. వివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని ఏపీ 5 నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.